హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇక ఇప్పుడు ఇంట్లో ఏం మాట్లాడితే మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేసిన మీరు రాస్తున్న ప్రతి ఒక్క కామెంట్కి ఓకేనా. టెట్ గురించి కానీ ఇంకా డౌట్స్ గురించి కానీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. అది వేరే ఫోన్లో ఉందని చెప్పిన ఇంకా చేయలేదు. ఓకే, ఇవైతే తొందరగా 9th క్లాస్ కంప్లీట్ చేయండి అని ఒక 100 వచ్చినాయి కావచ్చు. నిజమే కదా, అది రోజుల దగ్గర పడ్డ ఒకటిగా మళ్ళీ ఇవి మొత్తం అట్లనే అయిపోతుంది. ఓకే, ఈరోజు 8వ పాఠం 9వ తరగతిలో 8వ పాఠం ఉద్యమ స్ఫూర్తి. ఓకే, ఈ ఉద్యమ స్ఫూర్తి ఏంటంటే ఇతివృత్తం ప్రేరణ దేశభక్తి. స్ఫూర్తి అనగానే ప్రేరణ దేశభక్తి అని గుర్తుకు రావాలి. స్ఫూర్తి అంటే భక్తి అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి స్ఫూర్తి ఎవరికి స్ఫూర్తిగా అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మకథ అంటే సంఘంలా ఆత్మ తిరుగుతుంది. సంఘంలా ఉద్యమ సంఘంలో ఆత్మ కూడా తిరుగుతుంది. ఆత్మకథను ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఉద్యమ స్ఫూర్తి ప్రక్రియ. స్ఫూర్తి ఉద్యమ స్ఫూర్తి ఎవరు? ఉద్యమం సంఘంలో జరుగుతుంది. ఉద్యమ సంఘంలో జరుగుతుంది. ఆ సంఘంలో ఆత్మ తిరుగుతుంది అని గుర్తుపెట్టుకోరు. ఉద్యమ స్ఫూర్తి అనగానే ఓ అమ్మాయి గుర్తుకు రావాలి, సంఘం గుర్తుకు రావాలి. అందులో ఆత్మ తిరుగుతుంది, సంఘంలో ఆత్మ తిరుగుతుంది. ఆ సంఘంలోనే కదా ఉద్యమం అయ్యేది. సంఘాలలోనే అయితే ఉద్యమాలు. సో ఆడవుతుంది కాబట్టి అందులో ఆత్మ కూడా తిరుగుతుంది. ఎవరిది ఆత్మ తిరుగుతుంది? లక్ష్మీబాయిది ఆత్మ తిరుగుతుంది. సంఘం లక్ష్మీబాయి తిరిగేది. ఓకేనా. ఇక్కడ ప్రక్రియ ఉద్యమ స్ఫూర్తి అనేది సంఘం లక్ష్మీబాయి రాసింది. ఓకే, ఇది ఇదే ప్రక్రియకు సంబంధించింది. ఆత్మకథ ఆమె రాసుకున్నది ఆత్మకథ. సంఘం లక్ష్మీబాయి ఆత్మయి తిరుగుతుంది. మిమ్మల్ని కూడా పడుతుంది మీరు క్వశ్చన్ చేయకపోతే. ఒకవేళ ఈమె క్వశ్చన్ వచ్చి కూడా మీరు చేయకపోతే ఆత్మయి మీ కళలు వస్తుంది. ఒక రావాల్సిందే, తగ్గేదే లేదు. ఈసారి టెట్ క్వాలిఫై కానోళ్ళు క్వాలిఫై కావాల్సిందే, అంతే. ఇక ఎవరు అసలు ఎవరు వేరే లేదు. నేను మాట్లాడిన తీయాల మళ్ళీ ఇలాంత టైం వేస్ట్ అవుతుంది. తొందరగా ఏమన్నా చేసేస్తా. మీరేం వరి కాకురి, ఇప్పటి నుంచి ధన చేసేస్తాం. ఉద్యమ స్ఫూర్తి 8వ పాఠము. ఇదేమో దేశభక్తి ప్రేరణ సంబంధించింది. ప్రక్రియనేమో ఆత్మకథ. ఈమె లక్ష్మి, సంఘం లక్ష్మీబాయి. ఓకే, సంఘంలో లక్ష్మీబాయి ఎట్లుండాలి? స్ఫూర్తి ఉండాలి. మనం కూడా స్ఫూర్తిగా ఉండాలి. ఒక టీచర్ మనం మంచిగా పనిచేస్తున్నామంటే మనం ఒక స్ఫూర్తిగా ఉండాలి. కాబట్టి ఈ సంఘానికి ఈమె లక్ష్మీబాయి స్ఫూర్తి, కానీ సంఘంలో ఆత్మయ్య తిరుగుతుంది. తర్వాత గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడు అయినాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు. దేశమంతా వారి ఆధీనంలోనే ఉంది, కానీ ప్రజలు మాత్రం మనసులో గాంధీజీని ఆరాధిస్తున్నారు. భారతీయులు మూడులు అజ్ఞానులు అని వలస సామ్రాజ్యవాదులు ఒక అపోహ. మన మూడులమాట. ఏడ ఉంటుంది మూడులో అంటే ఏడుంటాయి చెప్పురు. 80లోనా 60లోనా? భారత జాతి ప్రజల మేధా సంపత్తిని వారు అనుమానించారు. ప్రపంచాన్ని పాలించటం, అందుకోసం విద్రోహులను పూనుకోవటం చాలా గొప్ప సంగతి అని వారు అనుకుంటున్నారు. కానీ గాంధీ అహింస మార్గంలో ముందుకు సాగుతున్నారు. ఓకే, సబర్మతి ఆశ్రమం నుండి దండయాత్ర ప్రారంభమైంది. సబర్మతి మతిపోయినట్టు ఆ నుండి స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోరు. ఈ బృందంలో 79 మంది త్యాగధనులైన దేశభక్తులు ఉన్నారు. 79 ఒకటేస్తే 80. ఓకే, ఒకటేస్తే 80. ఈ సబర్మతి ఒకటేస్తే 80 అని గుర్తుపెట్టుకోరు. 79. ఓకే, దేశభక్తులు ఉప్పు మీద పన్ను తొలగిస్తే కానీ మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశాడు గాంధీ. దండయాత్ర 24 రోజులు సాగింది. ఏంటబ్బా 24 రోజులు అంటే 24 రోజులు, రోజుకో 24 గంటలు కాబట్టి 24 రోజులు అని గుర్తుపెట్టుకోరు. దారి పొడుగున నేల ఈనినట్లు గాంధీ అభిమానులని తాండోపతాండలై ఇది వచ్చింది. జాతీయం ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్టు. తాండోపతాండలై గిట్ల కూడా, అందుకే ఇది చదువుతున్నాను. స్వాగతమాలను వెదజల్లారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడి రేపింది. సముద్ర తీరాలలో కార్యకర్తలు కెరటాల్లా లేచారు. గాంధీజీ ఇట్లా ప్రజలందరినీ ఏకం చేసి స్వాతంత్రోద్యమాన్ని వాహినిలా నడిపి బ్రిటిష్ వారిని ఎదిరించాడు. సుశిరా ఇంతవరకు. ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీకు కావాల్సింది సోషల్ అండ్ తెలుగు అండ్ సైకాలజీ ఖచ్చితంగా సరిపోయేటట్టు. ఇక సైకాలజీలో ఇంకొన్ని చేసేది ఉండే పాతవి కూడా, కానీ ట్రిక్స్ ద్వారా వచ్చేటి అయినా ప్రతి దాంట్లో వచ్చేటివన్నీ ట్రిక్స్తో ద్వారా చేశాను నేను. మీరు రాస్తున్న కామెంట్స్ని చూస్తున్నా. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గాడ్ బ్లెస్ యూ అని కూడా చెప్తున్నారు. మేడం మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. మేడం నాకు ఇక నేను మీకు మోటివేషన్ కోసం మీరు రాసినవన్నీ నేను వేరే అప్లోడ్ చేసిన, ఇలా వేస్తే టైం వేస్ట్ అవుతుంది.
రావాలి. ఎందుకు వస్తలేదో నేను వీడియోలో చెప్తున్నా. ఆ వీడియోలో చెప్పిన మీకు అది ఎట్లా ఎందుకు వస్తున్నాయి అనేది. ఇప్పుడైతే ఇక గాడ్ బ్లెస్ యూ అంటారు. ధన్యవాదాలండి. అంతకంటే అభిమానం ఏ హీరో హీరోయిన్ కూడా సంపాదించుకోరు. ప్రేమ అనేది అది ప్రేమ అనురాగం అనుకుంటున్నా నేనైతే. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మేడం తొందరగా 10th అండ్ 9th ఈరోజు అయితే వచ్చినాయి. అయితే 9th 10th తొందరగా కంప్లీట్ చేయండి మేడం, వెయిట్ చేస్తున్నాము అని అన్నారు. తప్పకుండా అండి. ఆ పదాలు కూడా చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. దూసుకొనే పోతుంది వీడియో. అది కూడా వైరల్ అవుతుంది. టెట్ గురించి చెప్పిన వీడియో కూడా వైరల్ అవుతుంది. మీరు చాలా మంచి మోటివేషన్ ఇస్తున్నారు మేడం. ఇప్పటిదాకా నేను రాను అనుకున్నా కానీ మీ మోటివేషన్ చూసిన తర్వాత ఎట్లా రాదో చూస్తాను అనుకుంటాను మేడం అన్నారు. మీ భాష వినసొంపుగా ఉన్నది అని అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానాన్ని సంపాదించుకుంటాను నేను. నాకు ఇంతకంటే ఇక ఏం భాగ్యం చెప్పురి. ఓకేనా. ఇందాక విన్నాం కదా, ఈయన సబర్మతి ఏడుకెళ్ళి సబర్మతి నుంచి ఈ దండయాత్ర ఈ సబర్ నుంచి దండయాత్ర వేసి 79 మందిలో తీసుకున్నాడు. 24 రోజులు సాగింది. తాండపతాళలో ఇచ్చింది ఇందాక. ఓకే, ఇప్పుడు చూద్దాం. నేనొక్కడిని బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకెందుకు అనే స్వార్థం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతుంది. సామాజిక అభివృద్ధి కోరుకునే సహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో నైతికతో మనమందరము జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్థకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా, చూద్దాం. ఈ పాఠ్యభాగ వివరణ. ఓకే, ఈ పాఠము ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఆత్మకథ అంటే ఏంటిది మరి? ఒక వ్యక్తి తన జీవిత విషయాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. నేను కూడా రాసుకున్న ఆత్మకథ. అందులో ఎన్ని సంవత్సరాలు అవుతుందో అది చేయాలంటే ప్రింట్ చేసి అది చేయాలి. మీరు కూడా ఆత్మకథలు రాసుకోవాలి. ఓకేనా, ఆత్మకథలు రాసుకోవాలి. నిజంగా ఏ హీరో హీరోయిన్ రాసుకుంటారా? టాటా బిర్లా వాళ్ళే రాసుకుంటారా? ఏం మనకు రాదా? మంచి అలవాట్లు వేసుకో మనని కింద వేసుకుంటాం. ఏందో పని ఎప్పుడు చిన్నది పెద్దది కాదు. మనిషి చిన్న పెద్ద, మనిషి ఆలోచనలు చిన్న పెద్ద. ఆత్మకథ అవుతుంది ఏం లేదు ఇలా సంఘం. ఓకే, ఉద్యమ స్ఫూర్తి అన్నాడు, అదేమో ఆత్మకథగా చేస్తుంది. ఎవరామె? లక్ష్మి. సంఘం లక్ష్మీబాయి. సంఘంలో ఆత్మ తిరుగుతుంది. ఆత్మకథ అంటే ఏంటిది? ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. ఇది కూడా బిట్టు ఇవ్వచ్చు. దీనినే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇది కూడా రావచ్చు. స్వీయ చరిత్ర అయినా ఆత్మకథ అయినా ఒక్కటే. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు అంటే నేను మొన్న ఎవరో ఏదో కవికి వచ్చింది సమకాలీన విషయాలు అంటే తను ఎప్పుడైతే జీవిస్తున్నాడో అప్పటి వర్తమాన కాలంలో. నేను ఇప్పుడు రాస్తున్నా కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండు నాకు అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నేను బ్రతుకున్నప్పుడు నా హయాంలో ప్రత్యక్షంగా జరిగిన అనుభవాలే సమకాలీన విశేషాలు అనగానే మీకు ఇవన్నీ గుర్తుకు రావాలి. ఆనాటి ఆర్థిక సాంఘిక రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు అవన్నీ కదే, శాసనాలు కూడా అవే కదా. శాసనాలు చదవంగానే ఆ రోజున సమకాలీన విషయాలు ఆ రోజు రాస్తారు. ఎవరో చేస్తారు. ఓకే, ఇక్కడికి సమకాలీన విషయాలు అయిపోయింది. ఇక్కడికి ఆత్మకథ అయిపోయింది. ఆత్మకథ అంటే ఏంటిది? జీవిత విశేషాలు. ఓకే, ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఇది అంతా తప్పకుండా వస్తాయి కాబట్టి స్వీయ చరిత్ర కూడా అంటే ఆత్మకథనే. ఓకే, చదివిన వారికి ఆనాటి ఆర్థిక సాంఘిక రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి. అంతే కదా, చదివినప్పుడు ప్రేరణను కలుగుతాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ఉత్తమ పురుషులు అంటే నా, నేను, మా, మేము. ఉత్తమ పురుషులు నా, నేను. ఉత్తమ పురుషులు, ప్రథమ పురుషులు, మధ్యమ పురుషులు, ఉత్తమ పురుషులు ఇవన్నీ ఉంటాయి. పురుషుల గురించి అందులో ఉన్నది వీడియో చేసిన చూద్దాం. ఉత్తమ పురుషులను గుర్తుపెట్టుకోరు. నేను అని నా, నేను, ఐ ఊ యు అని ఉంటుంది కదా, అవే ఇవి. ఈ ఉత్తమ పురుషులు అంటే నా, నేను, మా, మేము. నేను ఉత్తముణ్ణి గంత పెట్టుకోరబ్బా. మేము ఉత్తమ పురుషుడు అంటే అక్కడ ఇస్తాడు మధ్యమ పురుషుడు, ఉత్తమ పురుషుడు, ప్రథమ పురుషుడు. ఉత్తమ పురుషుడు, ప్రథమ పురుషుడు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కన్ఫ్యూజ్ కావద్దంటే ఉత్తములు అంటే నాకు నేను ఎప్పుడు ఉత్తమమని అని చెప్పుకుంటా. మేము ఉత్తములం, మా ఇంటి సభ్యులు మొత్తం ఉత్తములము, నేను ఒక్కడిని ఉత్తమం. గట్ల గుర్తుపెట్టుకోరు. ఓకేనా. ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశము లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు.
నా జైలు జైలు లోపల ఒకరిది వట్టికోట అల్వార్ స్వామి జైలు ఇంకొకరిది ఉంది. సుశీర ఈడ నా జైలు, ఈ జైళ్ళలో పోయి నా జైలు అనే అనుభవాలు అనే ఆత్మకథలోనిది. ఇక నా జైలు అని ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఈ సంఘంలో ఆత్మ తిరుగుతుంది. లక్ష్మీబాయి ఈమె ఏం చేసింది, ఉప్పు పట్టుకున్నందుకు జైలుకు పోయిందని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఉప్పు పట్టుకున్నందుకు జైలుకు పోయిందని గుర్తుపెట్టుకోరు. ఓకే, జైలు నా జైలుకి వెళ్ళి వచ్చింది అబ్బాయి, ఇది ఉద్యమ స్ఫూర్తి నా జైలు. ఓకే, తర్వాత ఈ లక్ష్మీబాయి 1911 1979 మస్తు రోజులే ఉన్నారు పాపం. స్వాతంత్ర సమర యోధురాలుగా, సంఘసేవ పరాయణురాలుగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి సంగెం లక్ష్మీబాయి. ఈమె మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. లక్ష్మీబాయి ఏడేసింది, ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. మేడ్చల్ జిల్లా, ఈయనే మేడ్చల్లో జన్మింది. ఈ ఘటకేశ్వరం అని గుర్తుపెట్టుకుంటారు. ఎట్లాగా ఘాట్లు పడ్డాయి ఆమెకు, సంఘంలో ఆత్మయి తిరుగుతుంది కాబట్టి ఘాట్లు పడ్డాయి, ఘటకేశ్వరం అని గుర్తుపెట్టుకోరు. ఈమె హైదరాబాదులో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెన్గా, తెలుగు పండితురాలుగా పనిచేసింది. ఎక్కడ, నారాయణగూడ. ఈమె ఘాట్లు బాగా పడ్డాయి కాబట్టి నారాయణగూడ బాలికల దానికి వార్డెన్గా, తెలుగు పండితురాలుగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళగా 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసిన భూధాన్యోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళ పేరు పొందింది. సుశీరా, ప్రథమ మహిళ ఎవరిలా ఫస్ట్ ఉప్పు కోసం ఆడోళ్ళే కదా, కూర వండడానికి ఉప్పు కోసం అని గుర్తుపెట్టుకోరు. ఉప్పు అంటే ఈ లక్ష్మీబాయి అని గుర్తుపెట్టుకోరు. ఉప్పు అనగానే, ఉప్పు సత్యాగ్రహం అనగానే ఈ సంఘం లక్ష్మీబాయి. సంఘంలో కూర వండుతుంటే ఫస్ట్ ఉప్పు కావాలని ఫస్ట్ ఉప్పు కావాలి అని కొట్లాడింది ఈమెనని గుర్తుపెట్టుకోరు. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళింది. నా జైలుకి దేనికి పోయిందన్న, ఉప్పు పట్టుకొని జైలుకు పోయింది. ఉప్పు కోసం ఫస్ట్ కొట్లాడిన ఇది ఈమె. సంఘంలో కూర వండుతుంటే ఉప్పు కావాలని ఫస్ట్ కొట్లాడింది ఈమెనే. తర్వాత వినోబా భావే భూదానోద్యమం చేసిండే కదా, అప్పుడు పాదయాత్రలో కూడా పాల్గొన్నది ప్రథమ మహిళగా పేరు ఉంది ఈమెనే కూడా. చూసిన బిట్టువాడే భూదానోద్యమంలో వినోబాతో పాదయాత్రలో చేసింది లక్ష్మీబాయి. అప్పుడు ఈ లక్ష్మీబాయి ఒక్కటే ఉంటుంది కదా, సంఘం లక్ష్మీబాయి, ఇంకా సదాశివ లక్ష్మి అని ఇత్తడి లక్ష్మీ ఇక అప్పుడు గుర్తుకుండదు. ఓకేనా, ఈమె సంఘం కోసము ఈయన వినోబా భావే ఏం చేసిందంటే భూదానం చేసిండు. ఈమెనే సంఘం కోసం నాకు భూదానం కావాలని ఆమె పాల్గొనేది. దాంట్లో ఉప్పు కోసం ఆడ ఫస్ట్ పాల్గొన్నది, సంఘంలో కూర కావాలని. ఇప్పుడు సంఘం కోసం ఇంకో సంఘం కడతా నేను, భూమి కావాలని ఈ వినోబా భావతోటి కూడా ఫస్ట్ పాల్గొన్నది అని గుర్తుపెట్టుకోరు. సంఘం సంఘం ఉంటుంది కదా, సాకలకో సంఘము, రెడ్డిలకో సంఘము, అవసలకో సంఘము, అందరికీ శాలలకు ఒక సంఘము, కోమటలకు సంఘము ఉంటాయి కదా, ఈ సంఘం కోసమే ఈ లక్ష్మీబాయి చేసింది. తర్వాత ప్రథమ మహిళగా పేరు పొందింది. తర్వాత బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉప మంత్రిగా, ఇవన్నీ 4 ఇచ్చిండ్లు చేసింది ఎవరని అడుగుతాడు. ఇట్లా బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఉపమంత్రిగా, వినోబా భూదానంలా చేసిన ప్రథమ మహిళగా, గాంధీజీతో ఉప్పు సత్యాగ్రహం చేసిన మహిళ అని కింద 4 లైన్లు ఇచ్చి, మళ్ళీ ABCDEFG అనుకుంటే అవన్నీ ఇచ్చి మీద సదాశివ లక్ష్మి, ఈ సంఘం లక్ష్మి, ఆ బిట్ ఎట్లా పడుతుందో చెప్తాను నేను. ఓకే, అట్లా వచ్చినాయి ప్రీవియస్ బిట్లా, అది కూడా DSలు ఇచ్చిండు అట్లా. అయితే ఇక బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా కూడా పనిచేసిందబ్బా. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎంపికైంది. లోక్సభకు ఎన్నికై 1971 సంవత్సరం వరకు, అంటే దాదాపు 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా దేశోన్నతి కోసం శ్రమించింది. ఉప్పు పట్టుకున్నది గాంధీతోటి పోయింది, ఈ వినోబాతోటి పోయింది, సంఘంలో నాకు ఆ జాగా ఇప్పిమని అండ్లా ఫస్ట్ పోయింది. ఇక మళ్ళీ ఎటు పోయింది, ఇక బురుగుల రామకృష్ణ దగ్గర పోయింది. ఏం చేసింది విద్యాశాఖ. ఇప్పుడు అవి సంఘం కొన్నది, అన్నం కూర వండుకున్నది, ఇప్పుడు విద్య కావాలని విద్య ఉపశాఖ మంత్రిగా పనిచేసింది.
ఇగో విద్య కూడా దొరికిందేమో, మళ్ళీ ఎటు వచ్చిందామే లోకసభకు వచ్చింది. ఇక లోక్సభకు ఎన్నికైంది ఎప్పుడు 1971. 71 అంటే 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా పనిచేసింది. లోకులు కాకులు సంఘం లక్ష్మీబాయి లోకం కోసం కూడా పనిచేసింది, ఉప్పు కోసం పనిచేసింది, భూభాగం కోసం పనిచేసింది, ఇవన్నీ చేసింది. కాబట్టి ఆత్మ ఈ సంఘం కోసం, ఈ ఉద్యమాల సంఘం కోసం ఆత్మ ఈ తిరుగుతుంది. వచ్చిందా ఇందాక క్లారిటీ. చిన్నతనంలోనే తల్లిని వివాహమైన కొంతకాలానికే భర్తని కోల్పోయిన లక్ష్మీబాయి నిరాశపడలేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలను ఓర్చి చదువుకొన్నది. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంఘం లక్ష్మీబాయి. ఇప్పటికి ఈ నొప్పులు ఆ నొప్పులు మనకు అన్ని నొప్పులేనా, ఇవన్నీ పనిచేసింది చూసిరా. తన ఇది ఏం తిన్నారు మన లెక్క, మనకంటే వాళ్ళే మంచిగా తిన్నారు అప్పుడు, ఇప్పుడేమో పిజ్జాలు బర్గాలే, అందుకే ఈ నొప్పులు. తన జీవిత విశేషాలు తాను చూసిన స్వాతంత్రోద్యమానికి కళ్ళకు కట్టినట్లు మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాసింది. ఆనాటి స్వాతంత్రోద్యమ సంఘటనలను కొన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఓకేనా. ఈనాడు దేశంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా మనకి ఎందుకని గొడవలు, అంతే కదా అనే నిర్లిప్తత అంటే ఉత్సాహం లేని విధంగా, దీన్ని ఏమని ఇవ్వచ్చు, ఆడ అర్థాలల్లా లేకున్నా కూడా ఇట్లా ఇవ్వచ్చు. నిర్లిప్తత అంటే అస్సలే మనకు ఐడియానే ఉండదు. ఇది ఉత్సాహం లేని విధంగా, కొన్నేమో చూసి రాసుకోవచ్చు, కొన్నేమో రాయలేము. ఏమి మాట్లాడితే ఏమొస్తుందో అనే భయము, ఎప్పుడు చచ్చేవాడికి ఏడ్చేదెవరు అనే కాఠిన్యము పేరుకుపోయి ప్రజలు తమ బతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవటం చూస్తూ ఉంటే ఒకనాడు ఈ గడ్డపై స్వాతంత్ర సిద్ధం కోసం సంతోషంగా ఉరికంబాలెక్కిన వ్యక్తుల గాథలు నిజమా కళ అనే విభ్రాంతి కలుగుతూ ఉంటుంది. అది కళ కాదు, అక్షరాల నిజమే. ఆ తరంలో ఆనాటి స్వాతంత్ర సమర సంరంభంలో నేను కలిసి నడిచాను. తోటి సోదరుల జీవితాహుతులను కడలినై ఘోషించాను. మాతృదేశ శృంఖలాలను పడగొట్టాలని ఆ వీర వాహినిలో అలగా కలిసిపోయాను. ఈ నా స్వానుభావము ఆ గాథలు కళలు కావని స్పష్టం చేస్తున్నా. ఈనాటి సాంఘిక నిర్లిప్తత నిర్వార్యత చూస్తూ ఉంటే మాత్రం కలగని లేచన అని భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అంతే కదా. ఉరికంబాలు ఎక్కిన వాళ్ళకి మనం మస్తు ఈజీగా ఫోటోలు వేసి దొండలు పెట్టి కొబ్బరికాయ కొడితే ఇంత బొట్టు పెడితే అయిపోతుంది అనుకున్నాము. ఈ రోజులల్లో పాడుగాను తమ్ముడు అన్నకు అన్నీ ఆస్తులు కొట్లాడుకుంటే ఇది నీదన్నా ఇది నాదన్నా, అక్క చెల్లెలకు ఇచ్చే ఆస్తులు ఇస్తలేరు. తమ్ముడు అన్నలు గీనే ఆస్తులలోనే వాడు పిలిచిండు, వీడు విలువలేదు, వాడు మాట్లాడి విలువలేదు. అమ్మ నాన్నలే పోయినరు, అక్క చెల్లెలు అనాథ శరణాలే ఎత్తారు. హైదరాబాదులో 460కి పైగా అనాథ శరణాలయాలు ఉన్నాయి. వీళ్ళు తల్లిదండ్రులకు పెట్టే మోకాలు లేవు కానీ దేశం కోసం పోరాడతారు. అంటే అప్పుడు దేశం కోసం పోరాడిన వాళ్ళు ఎట్లుంటారంటారు, ఏ ఆలోచన ఉందంటారు వాళ్ళకు, ఏం అవసరం దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడం, ఏం అవసరం పాదాలకు పొక్కులు వచ్చేటట్టు నడవడం. అరే మనం కుటుంబ సభ్యులకు సాక్రిఫైస్ చేసుకుంటలేం. సాక్రిఫైస్ కాదు, అన్యాయం. తల్లిదండ్రులకు నాదొక బాధ్యత కాదని అనుకుంటారు. ఎక్స్ట్రా ఎంత తింటుంది మా అమ్మ, ఎంత తింటుంది ఏందిరా, ఎంత తింటున్నా నువ్వు పెట్టాలి. అది నువ్వు ఎంత సంపాదన అంతనే పెడతావు. తల్లిదండ్రులు చూసుకొని శాతం అయితే లేదు, దేశం కోసం పోరాడతారు. ఇప్పుడు కూడా ఉన్నారు దేశం కోసం. మొన్ననే చనిపోయలే ఆపరేషన్ సింధూర్లో చనిపోయలే. వాళ్ళ అమ్మ ఎవరి కోసం కని పెంచి దేశం కోసం చనిపోతారని తెలిసినాక కూడా అందులో ఓవుడు అంటే ఎంత పెద్దది. అందుకే నాకు వాళ్ళని చూస్తే అసలు గూస్ బూమ్స్ వస్తూనే ఉంటాయి. మనం మస్తు ఈజీగా తీసుకుంటాం. ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళకి చాలా ఈజీగా తీసుకుంటాం. శ్రీకాంతాచార్యని చూస్తే చాలా ఫోటోలు పెట్టి దండలు పెడతాం అంతేగాని అసలు ఇంత పేరెంట్స్ కోసం మనం ఏం చేయని వాళ్ళం. తల్లిదండ్రుల కోసం ఇంత తక్కువ పోతే ఇంత ఎక్కువ పోతే ఇంత అన్నం తినే అమ్మ ఏమో మస్తు మంది చేయాలి. గీడ కూడా చేసిన అదేంటిది మటన్ ముక్క ఎక్కువ పోతే మటన్ ముక్క తక్కువ పోతే కానీ గింత పెట్టినో అనేంత దిగజారిపోయి ఉన్నారు మనుషులు. అందరి గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎంత నిజంగా అసలు ఎంత ఆమె అదే అంటుంది కలనా నిజమా అని. ఇక చందం. అప్పట్లో బాపూజీ ప్రబోధించిన సహాయ నిరాకరణం తప్ప మాకు స్వాతంత్ర పోరాటానికి ఇంకే విధమైన ఆయుధాలు లేవు. కానీ మానవుడికి ప్రతీకార వాంఛ సహజ అనుకుంటాను. మేమెంత
అహింసావాదులమైన సహాయ నిరాకరణ. అగో సీమ పోతుంది, అగో పోతుంది సీమ, అగో సీమ ఎటు పోతున్నవే ఈ నల్ల సీమ. అది పట్టరు. ఏ మేడం మీ జోకులు చల్లగుండా అంటారా? అది పోతుంది, చచ్చిపోతుంది అయితే. చూద్దాం ఏడున్నబ్బా. ఇక అప్పట్లో బాపూజీ ప్రబోధించిన సహాయ నిరాకరణ తప్ప మాకు స్వాతంత్ర పోరాటానికి ఇంకే విధమైన ఆయుధాలు లేవు. కానీ మానవుడికి ప్రతీకార వాంఛ సహజమనుకుంటాను. మేమెంత అహింసావాదులైన సహాయ నిరాకరం శాంతియుతంగా కొనసాగించిన విప్లవ సంఘం వారి చర్యలు కొన్ని మాకు అద్భుతంగా ఆశ్చర్యంగా తోచేవి. కొన్ని కథల్లాంటివి బోర్ వస్తాయి చదువుదామంటే. గట్లా ఇక వేరే చెప్తే జొర్ర అట్లా అనిపిస్తుంది, అంతే కదా. వేరే ఏదైనా చేసి పెడితే మంచిగా తిన బుద్ధి అవుతుంది. మనమే వంటకాడు ఉండే మస్తు మంది అంటారు, నా చేతితోటి నేను చేతి తిననే బుద్ధి కాదు అని గట్లా తోచి. విప్లవకారులు దేశభక్తులే. వారి ఉద్యమము స్వాతంత్ర సిద్ధి కోసమే. కానీ విధానాలు మాత్రం విధానాలు వేరేనంత మాత్రం చేత వారిని మేము గౌరవించకుండా ఉండలేకపోయే వాళ్ళం. అట్లాగని మా అహింస శాంతియుత విధానాల మీద మాకు విన్న చూపు లేదు. కానీ ఆ రోజుల్లో సుఖదేవ్, భగత్ సింగుల ఉరిశిక్ష సుశీరా ఉరిశిక్షలు పడ్డాయి. మన కళ్ళ ముందు చూసిన అయితే శ్రీకంచారి వాళ్ళు అంటే ఇంకా చాలామంది ఉన్నారు. శ్రీకంచారి తర్వాత ఇంకేమో పేర్లు ఉన్నాయి కదా. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్నారు. తెలిసి మరి పడుతుందేమోనని దేశంలో ప్రతి ఒక్కరూ తల్లెడిల్లిపోయేవారు. వైస్రాయి మీద బాంబు పేల్చిన విప్లవ సంఘం వ్యక్తి ఇంద్రపాల్ అప్రూవర్గా బ్రిటిష్ వారికి విప్లవ సంఘం సమాచారం అంతా చెప్పాడు. భగవత్ సింగ్, ఇంద్రపాల్ కలిసి విచిత్రమైన బాంబులు తయారు చేసేవారు. భగవత్ చందర్ ప్రోద్బలం మీద ఇంద్రపాల్ సన్యాసి వేషంలో వెళ్ళి వైస్రాయి ఎవరి మీద వేసిరి? ఇంద్రపాల్. ఇంద్రుని దగ్గర పోవాలంటే ఇంద్రపాలేషుని గుర్తుపెట్టుకోరు. ఓకే. సన్యాసి వేషంలో వెళ్ళి ఇంద్రపాలు సన్యాస వేషంలో వేసిండు. వైస్రాయి మీద బాంబు పేల్చాడు. దురదృష్టవశాత్తు అది తప్పిపోయింది. భగత్ సింగ్, సుఖదేవులు జైల్లో ఉండగా వాళ్ళని తప్పించాలని భగవత్ చందర్, ఇంద్రపాల్ ఇద్దరు శతవిధాల ప్రయత్నించారు. కానీ విఫలులైనారు. ఈ సంఘంలో తయారైన బాంబులు సరిగ్గా పేలుతాయో లేదో అని పరీక్ష చెయ్యాలని బాంబును ఒకదానిని తీసుకొని నిర్జల ప్రదేశానికి వెళ్ళే సమయంలో దారిలోనే ఆ బాంబు పేలి భగవత్ చందర్ మరణించాడు. చూసిరా పాపం, ఒక్కొక్కసారి గట్లా అదృష్టం గట్లా అయిపోతుంది, దురదృష్టం అయిపోతుంది. సుఖదేవ్, భగత్ సింగులు అరెస్ట్ అయ్యారు. ఇంద్రపాల్ ఆవురువర్గా మారాడు. భగవత్ చందర్ భార్య దుర్గాదేవి భగవంతుడు దుర్గాదేవి రెండు గుర్తుపెట్టుకోండి. భగవంతుడు దుర్గాదేవి ఏమి ఇవ్వచ్చో తెలియదు కదా, ఎగ్జామినర్ ఆగమాగం చేస్తాడు. మరికొందరు స్త్రీలు కూడా ఈ విప్లవ సంఘ సభ్యులుగా నమోదయ్యారు. ఆవురువారుగా ఇంద్రపాల్ బయటపెట్టిన విషయాలు మాలో ఉడుకునెత్తురు ప్రవహించేలా చేసిందంటే నమ్మండి. ఆ రోజుల్లో ఆవేశం అటువంటిది. ఇటువంటి వార్తలు చదివినప్పుడు దుర్గాబాయి జైలు నుంచి విడుదల అయ్యాక స్వాతంత్ర సిద్ధికి మేమంతా ఏం చేయాలో పథకాలు చేస్తూ ఉండేది. ఆ ఆవేశం పట్టలేక జైల్లో అప్పటికప్పుడు ఏదో ఒక అల్లరి ఉప్పెనలా సాగించేవాళ్ళం. ఓకే. విప్లవ సంఘం వారి చర్యలు ఈ విధంగా విషాదాంతము కావటం మాట అటుంచి ఇంతకంటే ఘోరమైన దారుణాలు ఎన్నో ప్రతి నిత్యం వార్తాపత్రికల్లో వచ్చేవి. బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం సాగుతూ ఉన్న రోజుల్లో ఒక వ్యాపారి ఎవరు నాకు అడ్డం వస్తారో రండి చూద్దాం అని సవాలు చేస్తూ విదేశీ వస్త్రాలను ఒక కారులో వేసుకొని అమ్మడానికి బయలుదేరాడు. కాంగ్రెస్ సత్యాగ్రహులు అతనిని ఈ ప్రయత్నం విరమించుకోమని ప్రాధేయపడ్డారు. అతను వినలేదు. వెంటనే ఒక యువకుడు సేవ బట్టలు అమ్మదలుచుకుంటే నా మీదిగా వెళ్ళి అమ్ముకోమ్మా, నీవా బట్టలు అమ్మదలుచుకుంటే నా మీద వెళ్ళి అమ్ముకోమ్మా, నీ కారుకి అడ్డంగా పడుకున్నాడు. ఆ వ్యాపారి బెదరలేదు. నిజంగానే ఆ యువకుడి మీదుగా కారు పోనిచ్చాడు. ఆ యువకుడిని హాస్పిటల్లో చేర్పించారు. 4 గంటల పాటు గిజగిజ తన్నుకొని అతను ప్రాణం విడిచారు. చూసిరా, ఇప్పుడేమో మనకు అడ్డొత్తాయిగా మనకు ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఎట్లా తీసుకుపోయాడు చూడు కఠినపోడు పాపం.
అందరూ ఆ వ్యాపారి చర్యకు స్తంభించిపోయారు. యువకుడి మరణానికి పరితపించిపోయారు. కారు నా మీదుగా పోనివ్వమంటే అంత పని చేసిన ఆ వ్యాపారికి ప్రభుత్వపు అండదండలు బాగా ఉన్నాయని, అందుకే అతడంత విచ్చలవిడిగా దారుణానికి పాల్పడ్డాడని ఆ తర్వాత తెలిసి వచ్చింది. ఇప్పుడు కూడా ఏం మారలేదు. ఎవరి హవా ఉంటే వాళ్ళదే. అందుకే దయచేసి కోట్లల్లో పోవద్దు. కోట్ల అంతా అన్యాయమే జరుగుతుంది నాకు తెలిసేది. అంటే చెప్తాను నేను. అంటే ఎన్నో ఏండ్లు అయితే కాదు, ఎన్నో ఏండ్లు కావాలి, అంత కెపాసిటీ ఉండాలి. అన్నీ ఇవే వేషాలు ఈ కథ. ఎందుకంటే ఇద్దరు పనిచేస్తారు మా ఇంట్లో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో. ఈ కథ ఇంతటితో ఆగలేదు. ఆ మర్నాడు ఆ యువకుడిపై కారు నడిచిన చోట గంధ పుష్పకాక్షతలు చల్లి ప్రజలు వీరవేషంతో జేజలు కొడుతూ ఉంటే కనీసం తమ సాటి సోదరుడి దుర్మరణానికి సానుభూతి చూపే అవకాశమైన ప్రజలకి ఇవ్వకుండా పోలీసులు గుంపుల్ని చెల్లాచెదురు చేసి లాఠీచార్జ్ చేశారు. కొందరిని అరెస్టు చేశారు. స్త్రీలు కూడా పికెటింగ్ చేస్తూ ఉంటే వారిని కూడా పోలీసులు చెదరగొట్టారు. కానీ వారు ఒకరి చేతుల్లో ఒక్కొక్కరు పట్టుకొని ఒక వరుస నిలబడి మొండిగా పోలీసు వారికి ఎదురువే తిరిగి నిలబడ్డారు. ఆ శ్రేణిని విడదీయటం మాత్రం ఆ రోజు పోలీసుల తరం కాలేదు. ఇయో బిట్టు పడేది రాసినదులు. ముషిరాబాద్ జైల్లో మణిలాల్ సేన్ అనే ముషిరాబాద్ మణిలాల్ మా ఓకే గుర్తుపెట్టుకోరి. 17 సంవత్సరాల బాలుడు 60 రోజులు నిరసన వ్రతం చేసి ఆస్తులు కోల్పోయాడు. సుషిరా జైల్లో రాజకీయ ఖైదీలకు కల్తీ సరుకును ఇచ్చినంత కాలము తాను భుజింపననని జతీంద్రనాథ్ మతమవలంబించి నిరసన వ్రతం చేశాడు. సాగించిన మణిలాల్ విషయం పట్టించుకున్న పాలకుడే లేకపోయాడు. పార్లమెంటులో ఇతన్ని మరణ వార్త బాంబు పేలినట్లు పేలి పాలకుణ్ణి గడగడలాడించింది. కానీ ఎంతసేపు ఎందరో వీరమరణాలు కదిలించలేని బ్రిటిష్ వారి కర్కశ హృదయాన్ని ఒక 17 సంవత్సరాల బాలకుడి మరణం కదిలించగలదా అని అతని తల్లికి స్వదేశీయులకు మాత్రమే రంపపు కోత అయ్యింది. అంటే మిక్కిలి బాధ. సుషిరా ఇవన్నీ గిట్లా అప్పుడు ఎట్లా జరిగినాయి, ఇప్పుడు ఎట్లున్నాయి. అప్పుడు ఫోన్లు లేకుంటే ఇంట్లోనే కూర్చుందరు అందరూ. ఫోన్లు ఉంటే ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా ఫోన్లు ఉంటే ఏం చేద్దరు, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉందరు. ఇక తిన్నది ఇంత చేసుకున్న తిరుగురు చెదురు. కానీ అప్పుడు అన్నానికి కష్టమైతే పెద్ద పరేషాన్. జైల్లో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నెహ్రూ, సయ్యద్ అహ్మద్ నిరాశన వ్రతం పూనారు. దేశంలో ఎక్కడ చూసినా అరెస్టులు, లాఠీచార్జీలు, అత్యాచారాలు ప్రబలిపోయాయి. ప్రభుత్వము శిక్షించిన కొద్దీ పీకెటింగులు, నిరసన వ్రతాలు, ఊరేగింపులు అధికతరమై దేశం అట్లడునట్లుకి పోతూ ఉండేది లోపలికి పోతుండేది అంటూ. ఈ వార్తలు చదువుతున్న మాకు బ్రిటిష్ వారు వచ్చి నెత్తురు తాగే కిరాతకులుగా తోచేవారు. ఈనాడు మనలో కొందరు స్వాతంత్రం వచ్చాక దేశం అధోగతి పాలవుతుంది, బ్రిటిష్ రాజ్యమే బాగుండేది అని నిట్టూర్చడం వింటూ ఉంటాము. కానీ అంతఃకలహాలతో ఒక వర్తక సంఘానికి మన స్వదేశ రాజులు రాజ్యాన్ని ధారాదత్తం చేసినప్పుడు దేశ సంపదల్ని వారు కొల్లగొట్టి దేశీయులని బానిసల్లా అనగారికుల్లా పరిగణిస్తూ మన సంపదలో మనకింత భిక్షం పెట్టినట్లుగా అడపాదడప ఏవో వసతులు 100కి 1,000గా కల్పిస్తూ ఉంటే మన గ్రామస్తులు, గ్రామీణులు ప్రపంచం మారినా ఇంకా అజ్ఞానంలో మగ్గుతూ ఉంటే కరువు కాటకాలు మారెమ్మల్ల అంటే ఎవరు? దొంగ మారెమ్మల్ల అంటే దొంగ మారెమ్మల్ల ఊళ్ళ మీద పడి ఊడ్చేస్తూ ఉంటే దారిద్ర్యానికి చందాసాచారులకు భారతదేశం పెట్టింది పేరని ప్రపంచ దేశాలు ప్రవచిస్తూ ఉంటే నేను నా దేశం అని భావించే ఏ దేశభక్తుడి గుండెలు మండవు, జాతీయమండి గుండెలు మండవు. స్వతంత్రం వచ్చాక మన సమాజము వ్యాధిగ్రస్తైపోయిందంటే దానికి వ్యక్తులు బాధ్యులు కానీ స్వాతంత్ర సిద్ధి అన్నట్టే కారణం కాదు కదా.
ఏమున్నా రాజ్యం సుభిక్షంగా చల్లని పాలనలో ఉంటే మనిషి తన కుటుంబం తాను తన జీవితం గురించి స్థిమితంగా ఆలోచించగలడు, కృషి చేయగలడు. కానీ దేశం సుభిక్షకంగా లేక రాజ్యంలో స్వదేశీయులే హింసాకాండకు అనుమానాలకు గురి అవుతుంటే అప్పుడు ప్రతి వ్యక్తి గుండెల్లోనూ అగ్ని రగులుతోంది. అట్లా రగలకపోతే ఆ వ్యక్తి మనిషే కాదు. అంతే కదా. ఇప్పుడేమో మనకు బాగా ఎవ్వరు లేరు ఇక చెప్పేటోళ్ళు, మన ఇంటికి మనమే కాబట్టి ఈ అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళు ఇంటి ముంగటోళ్ళు ఇంటెనకోళ్ళు కొట్లాడుకున్నాడు. అదే బ్రిటిష్ వాళ్ళు ఉంటే మన ఆస్తులని వాళ్ళకే, మనం పండిన పంటల 6% వాళ్ళకే, ఇవే ఉంటుండే. మనకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చిండు అంటే, ఎంత ఫ్రీడమ్ ఇస్తే అంత లోపలికి పోతాం మనం, ఎంత ఫ్రీడమ్ ఇస్తే అంత లోపలికి పోతాం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉంటే మంచిగా తెలుస్తుండే. ఇప్పుడు మనం ఈ గొట్లాడు ఉంటోళ్ళు ఉండకపో, ఈ తల్లిదండ్రులు వేసి ఉంటోళ్ళు ఉండకపో, ఆయనతో వాళ్ళు గిట్లా అవి కూడా అగ్గి పెట్టలే వాళ్ళు, అదేంది మొత్తం గడ్డి పెట్టి ఆయనతో ఒక్కటేసారి అగ్గి పెట్టలే, అందులోనే ఖాళీ బూడిదైపోతుంది. ఆ రోజులలో మన భారతీయులు పాముల్ని వృక్షాలను పూజించడం హరిబుల్ అనే విదేశీయులు తమ గ్రంథాలలో వాస్తు ఉంటే గోచీలు పెట్టుకొని భూములు దున్నుతారని, కట్టుగుడ్డలేని నిరుపేదలంటూ పరిహసిస్తూ ఉంటే భారతీయులు కూడా లగ్నకరంగా భావించేవాళ్ళు. చూసిరా, గిట్ల చేస్తుండు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం మంచి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం ఇవన్నీ వేషాలు వేయద్దు. మనకి ఇప్పుడు ఎవరు చెప్పేటోళ్ళు లేరు, మనకే మనం ఫ్రీడమ్ ఉంది అన్నిటికీ. కాబట్టి అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. పెద్ద ఫ్యామిలీలో కానీ ఎవరితోటి ఇంకా మందికి ఏం చేస్తాం మనం, ఇంటోళ్ళకే వేసేయాలి. కానీ పాము కాలగమ్యాలను సంకేతమని, అశ్వస్థ వృక్షము సృష్టి స్థితి లయలకు సూచకమని, ఉష్ణదేశము కనుక బట్టలెంత తక్కువగా కడితే అంత ఆరోగ్యమని విప్పి చెప్పగల గుండెలెవరికున్నాయి? భారతీయులకి అప్పుడు అవుతే పిల్లలకు బట్టలెంత తక్కువగా తొడిగితే అంత మంచిదని మట్టి తినకుండా 1 గంట కనిపెడుతూ పిల్లల్ని పెద్దలు మట్టిలో ఎంత ఆడనిస్తే అంత నరాల పుష్టి అని నిపుణులైన వైద్యులు నాడు చెబుతూ ఉంటే మనము ఆశ్చర్యంగా వింటాము. కానీ ప్రకృతికి ప్రాణికి నడుమ గల ఈ అనుబంధం ఏనాడో మన పెద్దలు విప్పి చెప్పి ఆరోగ్య సూత్రాలను, ఆధ్యాత్మిక భావనలను మానవుని దైనందిన జీవితంలో కుప్పించి వదిలేసి వాటి కోసం ప్రత్యేకమైన శిక్షణలతో కాలహరణ చెయ్యకుండా తెలియజెప్పిన చాకచౌక్యం ఎంతమందికి తెలుసు? నిజంగానే స్టైల్ అనుకుంటారు. చదువు ఎక్కువై ప్లేసులు ఎక్కువ, 150 గజాల ప్లాటు, 250 గజాల ప్లాటు, అన్న మొత్తం రూములే. ఇక మట్టే దొరకలేదు. మట్టి మా ఇంట్లో మస్తు ఉంటుంది అండి. మా ఇంట్లో వచ్చిన వాళ్ళకంటే గార్డెనింగ్ చేస్తాను నేను. గార్డెనింగ్ మస్తు చెట్లు పెట్టుడు మస్తు ఇష్టం. మీరు వీడియోలు అప్పుడప్పుడు అప్లోడ్ చేసిన చూడండి, మోటివేషనల్, అవన్నీ మా చెట్లే, నేను పెట్టినవి. అయితే మా ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే మట్టిలో ఆడుకోమని చెప్తా. ఇక మట్టిలో చీర వద్దురా నాన్న చీ అనుకో. మట్టిలో ఆడుకుంటే పేద పిల్లలు ఆడుకుంటారనే తెలివికి వచ్చింది చదువు, తెలివి గాడికి వచ్చేది మన చదువు. పిల్లలు ఆడుకొని వాళ్ళ పెద్దలు కూడా ఈ షుగర్లు బీపీలు కూడా మొత్తం చెప్పులు వేసుకొని వాకింగ్ చేస్తారు. అసలు మట్టి అంటలేదు, అన్నీ పాలిష్ బండలేనాయి బయట. మట్టి ఉన్న జాగాలో కూడా నడదామంటే ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఏం చదువులో ఏమో నాకు అర్థం కాదు. చదువుతుంటారు గిట్లా. అవుతే పాశ్చాత్యం అంతా నాగరికత ఏమైనా మంది కోసమే బతికినట్టు. ఎవరైనా చూస్తే ఏంది చూస్తే నువ్వు చేసేది చెడ్డ పని, ఎవరైనా చూస్తే దానికి భయపడాలి. అమ్మ నాన్నలకు అన్నం పెట్టకపోతే భయపడాలి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? 2 అన్నదమ్ములు కొట్లాడుకుంటే మనం కొట్లాడుకుంటే ఎట్లుంటుందిరా బయట చూస్తే? మన ఇజ్జత్ పోతుంది. మన అమ్మ నాన్నలు ఎంత మంచి కష్టపడి పెంచిర్రు అని అనాలి. అయ్యో మన అక్కను పిలుస్తలేము, మంది ఏమనుకుంటారు అనాలి. గీడ అనుకునేటేమో అనుకోరు, గవేమో అనుకుంటారు. నాకు అర్థం కాదు. ఇవే అనుకుంటా, అయ్యో గిట్లా ఈసారి గిట్లా కట్టిరు, ఈసారి గట్లా ఓడదాం, అయ్యో ఆమె మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది, కొంచెం సహాయం చేద్దాం. ఎటు పోతుంది? మా చెల్లెనే కదా బతికేది, మా అన్ననే కదా బతికేది, మా తమ్ముడే కదా బతికేది, నా పేరు మీద తినని అని గిట అనుకోరు. అనుకునేటేమే అనుకోరు, మందే అనుకుంటారని అనుకొని అన్నీ వేసుకుంటారు. కావునా కాదా? కానీ దురదృష్టమేమో లేక దూరదృష్టి లోపమే కానీ ఈ స్వాతంత్ర గీనేనా అబ్బా మనం స్టార్ట్ చేసింది. అవుతే ప్రాచ్యాత్యమంతా నాగరికతనేనని, ప్రాచ్యాత్యమంతా అప్రాచ్యమేనని, ప్రాచ్యులే పరాన్న
బుక్కులవుతే ఇక పరిపాలనలో ఛాందసరాలలో పడి దిక్కు కానక ఉన్నవారికి దిక్కేమిటి? అందుకే ఈ స్వాతంత్ర సమరం ప్రారంభమైంది. కానీ దురదృష్టమో లేక దూరదృష్టి లోపమో కానీ ఈ స్వాతంత్ర సిద్ధి మనకి నాడు అంత సంతోషాస్పదంగా కావటం లేదు. స్వాతంత్రం కేవలం హక్కులు సంరక్షణార్థమే కానీ బాధ్యతాయుత పరివర్తనకు, కర్తవ్య పాలనకు మనము స్వాతంత్రం లభించదన్న స్ఫురణ కోరుకోవటమే ఈనాటి ఈ దుస్థితికి హేతువు. రాజకీయంగా పరిగొల్పగలిగినంత ఏ నాయకుడు సాంఘిక నైతిక బాధ్యతలను ప్రజల్లో ప్రేరేపించలేకపోతున్నాడు. ఎందువలన అంటే ఆ నాయకులకు సాంఘిక నైతిక విలువలు లేకపోవటం. మాట అటు నుంచి ప్రజలు కూడా స్వార్థపరులై దేశ క్షేమం అంటే కేవలం తమ ఒక్కరి బాగుగా భావించడం, వారిలో సాంఘిక బాధ్యత లోపించడం శోచనీయమైన అంశంగా తయారైంది. చూసిరా, తప్పకుండా చేసుకోవాలి కదా, అంతే కదా. దేశం కోసం ఏం అవసరం లేదు, ఇప్పుడు కుటుంబం కోసం చేసుకోరు. కుటుంబం కోసం మనం చేసుకుంటేనే మనం అందరం బాగుంటాం. ఈడేముంచారు స్వానుభావం. ఇక్కడ ఏంటి గీత గీసిన స్వానుభావం అంటే ఏంది? స్వంత అనుభవం అండి. ఓకే, పరితపిస్తూ ఆశపడుతూ కొల్లగొట్టి దోచుకొని ప్రకృతి వికృతులు గౌరవం. ప్లీజ్ దయచేసి మీరు సందులు, సమాసాలు, వాక్యములు, ఇవే వికృతాలు ఇవి మళ్ళీ చూడండి, ప్లేలిస్టులో పోయి చూడండి, అందరికి దొరుకుతాయి. ఉన్నాయి అందరి సార్ మేడమ్స్ అన్ని ప్లేలిస్టులు పెట్టినా దొరుకుతాయి, మీరు దయచేసి చూడండి. ఏం సరేనా? కథ జీవితం అంటే జీవితం. కర్కశం విన్నప్పుడే 2-3 సార్లు వినండి. ఓకే, ఈ పదాలను పరిశీలించి అవి ఏ సందుల్లో గుర్తించి పదాలను విడదీసి రాయమండి. మనకు ప్లస్ ఎందుకు, మనకు ప్లస్ ఉత్వ సంధి, విషాదాంతము, విషాద ప్లస్ అంతము, సవర్ణ దీర్ఘ సంధి, ఇక్కడ దీర్ఘం వచ్చింది కదా. మేమెంత, మేము ప్లస్ అంత, ఉత్వ సంధి. ఎవరికి ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఉన్నాయి, కి ఈ ఇత్వ సంధి. విచిత్రము ప్లస్ అయినా విచిత్రము ఉత్వ సంధి. ఓకే, ఈ సమాసాలు అన్నీ వచ్చినాయి. డూములు ప్రథమ విభక్తి వచ్చినాయా? అది కూడా చేసినాయని చూడురి. విగ్రహ వాక్యాలు రాయమంటాడు. మాతృ యొక్క దేశము షష్ఠి. ఇది ఇంకోటి కూడా వస్తుంది. కర్కశ హృదయము, కర్కశమైన హృదయము, విశేషణ పూర్వ కర్మదాయ సమాసము. సహాయ నిరాకరణ, సహాయమును నిరాకరించుట. ద్వితీయను ఓకే, ద్వితీయ సమాసము, ద్వితీయ విభక్తి. విప్లవ సంఘము, విప్లవము కొరకు సంఘము, కొరకున్ కై చతుర్థి విభక్తి. ఓకే, సమాసం ఇక్కడ. అశ్వస్థ వృక్షము, అశ్వస్థ అనే వృక్షము అనే ఎల్లుంది. శాస్త్రదృష్టి, శాస్త్రమైన దృష్టి. విశేషక పూర్వ కర్మదాయ సమాసం. ఇవేంటి? విడదీసి పదాలను రాయండి. ఉదాహరణకు అత్యవసరము, అతి ప్లస్ అవసరము, అత్ ప్లస్ ఈ పోయింది అవసరం. ఓకే, అత్ ప్లస్ ఈ ప్లస్ అవసరము, అత్యవసరము. ప్రత్యుత్తరము గమనించమంటండి. ప్రతి ప్లస్ ఉత్తరము, ప్రతి ఈ వచ్చింది, ఈ దిశతో ఉత్తరము, ప్రత్యుత్తరము. ఓకే, ప్రత్యేకము, ప్రతి ప్లస్ ఏకము, ప్రతి ఈ ప్లస్ ఏకము. ఇట్లా ఇవ్వమంటాడు. ఇప్పుడు ఇట్లా ఇవ్వమంటాడు. ప్రత్ ప్లస్ ఏ ప్లస్ ఏకము, ప్రత్యేకము. ఓకే, చూసిరా విడగొడితే ఇట్లా కూడా ఇట్లా. అన్వస్త్రము, అను ప్లస్ అస్త్రము, అన్ ప్లస్ ఇక్కడ తెలుస్తుంది మీకు 2-3 సార్లు చూస్తే. అన్ ప్లస్ అస్త్రము అక్కడ ఇస్తాడు కదా కింద. అన్వస్త్రము. గర్వోన్నతము,
గురు ప్లస్ ఔన్నతము, గురు ప్లస్ ఉ ప్లస్ ఔన్నత్యము, గుర్ ప్లస్ ఉ ప్లస్ ఔన్నత్యము. ఇది ఇవన్నీ ఎన్నోసార్లు వచ్చినాయి. పిత్రార్జితము, పితృ ప్లస్ అర్జితము, పిత్ ప్లస్ రు ప్లస్ అర్జితము, పిత్ ప్లస్ ర్ ప్లస్ ఆర్జితము, పిత్రార్జితము. మాతృపదేశము, మాతృ ప్లస్ ఉపదేశము, మాత్ ప్లస్ రు ప్లస్ ఉపదేశము, మాత్ ప్లస్ రు ప్లస్ ఉపదేశము, మాతృపదేశము. పై 3 రకాల ఉదాహరణల ద్వారా క్రింది అంశాలను గమనించవచ్చు. ఇవి మన వీడియోలు ఉన్నాయి. మళ్ళీసారి చెప్తే మళ్ళీ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈ ఊరులకు అసవర్ణములు కలిస్తే ఈ ఊరులకు ఆదేశంగా ఏఓఆర్లు అంటే యావారాలు వస్తాయి. యావారాలు ఎన్నులు. యావారాలు ఏంటి అబ్బా ఇవి? ఈ ఆరాన్లందరూ ఎన్నులు అని పిలుస్తారు. కావున ఇట్లా ఏర్పడిన సంధిని యనాదేశ సంధి అంటాం. ఇక్కడ ఏముంది? వీళ్ళకు ఈ ఊరులకు ఆదేశంగా ఏమొస్తాయట? ఏఓఆర్లు వస్తాయి. ఎవరు చూసిరైడా? ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు మస్తు వస్తాయి, తెలుస్తుంది. ఏ వారాలు వస్తే వాటిని ఏమంటామంటే యావారాలు అంటాం. యారావాలు యారాన్లు అందరు కలిసి ఒకటే అంతస్తులు అని చెప్పినాం కదా. ఊపింది అది మొన్న ఈ క్వశ్చను టెట్టులా. సో యారావాలను ఎన్నులు అంటారబ్బా. ఎన్నులు, ఎన్నులు ఈజీగా యా ఎన్నులు. ఈ ఎన్నులనే యనాదేశ సంధి అంటాం. అట్లా వచ్చినప్పుడు చూసుకోరి. ఓకే. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఎన్నులు ఆదేశంగా వస్తాయి. ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఓకే. అసవర్ణములు సవర్ణములు కాని అచ్చులు. అసవర్ణములు అంటే ఏంటి? సవర్ణములు కాని అచ్చులు. ఉదాహరణకు ఈకి ఈ ఇలు కాకుండా మిగిలిన ఆ ఈ ఊరులు ఏ ఐ ఓ అచ్చులు. ఓకే. దాంట్లో మంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నది చూడుర్రి. ఇక విడదేశి యనాదేశి సంధి చూడుర్రి. అభ్యుదయము, అభి ప్లస్ ఉదయము యనాదేశ సంధి. గురువాజ్ఞ, గురువు ప్లస్ ఆజ్ఞ, గురువాజ్ఞ. దాన్ని విడదీసి రాయండి. మాత్రాంశ, మాతృ ప్లస్ అంశ యన. మధుర్వి మధు ప్లస్ అరి. అట్లా చూసి రాయండి. స్వాగతం, సు ప్లస్ ఆగతం యనాదేశ సంధి. పాఠ్యపుస్తకంలో యనాదేశ సంధికి సంబంధించిన పదాలు వెతికి రాయమంటాడు. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఒక కుటుంబము ఒకే వృత్తిలో కొనసాగటం చూస్తూ వస్తున్నాం. వృత్తులు మారితే జీవితాలు మారిన వారికి కూడా చూస్తున్నాం. ఏ పని చేసినా, ఏ వృత్తి చేపట్టినా సామాజిక చింతనను ఆదర్శంగా పెట్టుకొని జీవించే వాళ్ళకు కూడా ఇదే సమాజంలో ఉన్నారు. సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కాలాలు మారినా, సమాజాలు మారినా ప్రజల పక్షము వహించి నిలబడతారు. అటువంటి వారి మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? అందుకు సజీవ తార్కాణంగా వరంగల్ జిల్లా. కొంచెం లెసన్ పెద్దగా ఉంది కదా, మస్తు సేపు అయింది, 40 నిమిషాలు అయింది. జిల్లా చినపెండ్యాలలోని పెండ్యాల వారి కుటుంబం కనిపిస్తోంది. పెండ్యాల వారి కుటుంబం ఇది ప్రీవియస్ బిట్స్. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు తమ జీవితాంతం సామాజిక మార్పు కోసం నిలబడ్డారు. అదే దారిలో కలం పట్టి రాశారు. వారు పెండ్యాల రామానుజరావు, పెండ్యాల శేషగిరిరావు, పెండ్యాల చినరాఘవరావు, పెండ్యాల దామోదరరావు. ఓకే. వీళ్ళు పెండ్యాల రామానుజరావు వరంగల్ జిల్లాలో నిజాం వ్యతిరేక ఉద్యమంలో బిట్టు. పెండ్యాల రామానుజరావు పెండ్యాల ఈ పెండ్యాల రామానుజరావు వరంగల్ జిల్లాలో నిజాం వ్యతిరేక ప్రజా ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహించాడు. సో పెండ్యాల శేషగిరిరావు గ్రంథాలయ నిర్వహణలో కాంగ్రెస్ కార్యకర్తగా, ఉపాధ్యాయుడిగా, పత్రిక విలేకరుడిగా, రచయితగా సమాజం కోసం పనిచేశాడు. పెండ్యాల చినరాఘవరావు ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్నాడు. వట్టికోట అల్వారు స్వామి వారి సంపాదకత్వంలోని పరిసరాలతో సహా ఎన్నో కథా సంకలనాలతో పత్రికలలో రచన చేశాడు. పెండ్యాల దామోదరరావు ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి పాఠశాల అభివృద్ధి కోసము తన శక్తి సామర్థ్యాలను వెచ్చించాడు. విద్యార్థుల బోధన కోసం ఎన్నో ప్రయోగాలు చేశాడు. పిల్లల కోసం పాఠాలు, కథలు, కవితలు రాశాడు. పదవి విరమణ చేసినా కూడా జీవితాంతము టీచర్గానే కొనసాగాడు. పిల్లలకు పాఠాలు బోధించాడు. మీరు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఈ పెండ్యాలలో 4 పెండ్యాలాలు ఉన్నాయి కాబట్టి ఆ 4 పెండ్యాలు ఏం చేసినావు? ఈ ఫస్ట్ పెండ్యాల ఏం చేసిండు, సెకండ్ పెండ్యాల ఏంటిది, 3వ పెండ్యాల ఏం చేసిండు, 4వ పెండ్యాల ఏం చేసిండని ఇట్లా ఈ కామెంట్స్లలో రాయరాదు, వాళ్ళకి తెలుస్తుంది రాయని వాళ్ళకి. ఓకే. ఒక్కసారి సిరీస్ చేద్దాం. జర సిరీస్ చూపెట్టు మేడం అని అంటారు, చూద్దాం. ఓకే. రాయాలి, ఇంతే ఉన్నది, లెసన్ అయిపోయింది. అక్కడికి సిరీస్లో ఏమున్నాయో చూద్దాం. ఓకే. ఈమె గురించి ఇక అన్నీ తెలుసు. ఈమె ఏం చేసింది? 11 నుంచి 79 వరకు బతికింది. ఈమె మేడ్చలుగుది. ఈమెది మల్కాజిగిరి జిల్లాలో ఘటకేశ్వరం, ఘాట్లు బాగా తిన్నది కాబట్టి ఘట్లేశ్వరం. ఈమె ఆత్మకథ నా జైలు జ్ఞాపకాలు. ఈమెది ఎవరు? ఈ ఆత్మ జైల్లో తిరుగుతుంది, సంఘంలో తిరుగుతుంది.
అనుభవాలు. ఓకే, ప్రక్రియ ఆత్మకథ. ఒక వ్యక్తి తన ఇవన్నీ తెలుసు మనకు ఉత్తమ పరీక్షలు నడుతుంది. గాంధీజీ ఆత్మకథ. ఈమె ఆత్మకథనేమో అవి ఉండలేదు కదా. అది గాంధీజీ ఆత్మకథ ఏంటిది? సత్యశోధక. గాంధీజీ అనగానే సత్యం శివం సుందరం అంటగా. సామల సదాశివ ఆత్మకథ. యాది సదా మనవిడ సామల సదా యాదిగుంటుంది, సదా యాదిగుంటుంది, గుర్తుపెట్టుకోవాలి యాది. కాళోజీ ఆత్మకథ. నా గొడవ. కాళోజీ ఎప్పుడు గొడవ పట్టుకుని తిరుగుతుంటాడు. నా గొడవ కథ. గొడవ పెట్టుకున్నాడు ఆత్మీయ తిరుగుతాడు. గొడవ పెట్టుకున్నాడు ఆత్మీయ తిరుగుతాడు. ఈయన సదా యాదిలనే ఆత్మీయ తిరుగుతాడు. ఎవరు? సామలసిద. దాశరథి రంగాచార్య స్వీయ చరిత్ర. జీవనయానం. దాశరథి రంగాచార్యుడు జీవనయానం. ఓకే, రంగాచార్యుడు అబ్బా, ఈయనే రంగాచార్యుడు. మనం అందులో ఏమో ఉన్నాయి కదా ఇంటర్వ్యూ పరిపుచ్చ. ఆ రంగాచార్యుడు. శతపత్రం అనే పేరుతో ఆత్మకథను రచించినది ఎవరు? గడియారం రామకృష్ణ. శతపత్రం గడియారం రామకృష్ణ. ఇక ఎట్లా పెట్టుకుంటారు? రామకృష్ణ శతపత్రం. రాముడు కృష్ణుడు ఈ రెండు వీళ్ళు శతపత్రాలు రాసుకున్నారని గుర్తుపెట్టుకోరు. రామకృష్ణ శతపత్రాలు. ఓకేనా. గాంధీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనేది ఎవరు? మహిళ. ఈమెనే 51లో విభావతో కలిసి భూదానోద్యమం పాల్గొన్న మహిళ. బురుగుల రామకృష్ణ మంత్రివర్గంలో విద్యాశాఖగా పనిచేసింది. స్వాతంత్రోద్యమ కాలంలో భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకకై మార్గదర్శకుడు గాంధీజీ. భారత జాతి ప్రజల మేధ సంపత్తికి అవమానించిన వారు బ్రిటిష్ వారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా దండియాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది? సబర్మతి. మతి లేని జాగలకి వెళ్ళి ఉప్పు వచ్చింది అని, అందుకే ఇప్పుడు ఉప్పు లేకుండా బతకమని గుర్తుపెట్టుకోరు. దండియాత్ర ఎంతమందితో ప్రారంభమైంది? 79 రూపాయలకే ఇప్పుడు కిలో మేము రాక్ సాల్ట్ తింటామండి, 100 రూపాయల కేజీ. గట్ల ఎందుకు అన్న మేడం బాగానే పైసలు అంటారా? కాదు, రాక్ సాల్ట్ తినాల్సిందే. కొంచెం ఉప్పు రోజు తింటాం కాబట్టి ఇన్ని లక్షలు. మళ్ళీ ఒక్కసారి హాస్పిటల్ డోర్ తెరిస్తే 5,000 10,000. రాక్ అదే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. రాక్ సాల్టే తినాలి. ఇన్ని వేలు సంపాదిస్తున్నాం, ఇన్ని వేలు ఖర్చు పెడుతున్నాం, తినడానికి ఉప్పు లేకుండా బతకం కదా మనం. సో రాక్ సాల్టే చాలా ఇంపార్టెంట్. రాక్ సాల్టే తింటాం. 110 రూపాయలు 105 రూపాయలు ఉన్నది. హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకుంటే 100 రూపాయల కిలో ఉన్నది. తెచ్చుకోవాలి, తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం సంపాదించింది ఆరోగ్యం కోసం. ఆరోగ్యం లేకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకేనా. 79 రూపాయలకి కిలో. 79 రూపాయలకు అబ్బా కిలో అని గుర్తుపెట్టుకోరు. ఓకే. దండయాత్ర ఎన్ని రోజులు చేసింది? 24 రోజులు. ఇప్పుడే 24 రోజులు అంటే 24 గంటలు అన్నట్టు గుర్తుపెట్టుకోరు. రోజుకి 24 గంటలు కాబట్టి. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను గ్రంథంగా రాస్తే ఆత్మకథ. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఆత్మకథ ఎవరిది? సంఘం లక్ష్మీబాయి. నా జైలు ఆత్మకథల ఆత్మ అయి తిరుగుతుంది సంఘంలో. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ సంఘం లక్ష్మీబాయి. 1951లో వినోబాతో పాదయాత్రలో పాల్గొన్నది ఆమెనే. బురుగుల రామకృష్ణరావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉప మంత్రిగా చేసింది. 71 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ సభ్యులుగా కొనసాగింది. వైస్రాయి మీద బాంబులు వేసి దొరికిపోయిన అహుర్వాల్గా మారినవాడు ఇంద్రపాల్. వైస్రాయి మీద వేసింది ఇంద్రపాల్. స్వాతంత్రోద్యమ కాలంలో విప్లవ సంఘంలో విచిత్రమైన బాంబులను చేసేవారు. భగత్ సింగ్, ఇంద్రపాల్. భగవత్ సింగ్ సుఖదేవులను జైలు నుండి తప్పించడానికి శతవిధాల ప్రయత్నించిన వారు ఎవరు? భగవత్ చందర్ ఇంద్రపాల్. జైలు నుండి బయటకు వచ్చాక ఏమి చేయాలో పథకాలు వేస్తూ ఉండే స్త్రీ ఎవరు? ఈమెను దుర్గాబాయి. నాయకురాలు దుర్గాబాయి. విదేశీ వస్త్రాలు ఉన్న కారును అడ్డం పడి ఆ ఉద్యమంలో బొంబాయి యువకుడు ప్రాణాలిచ్చాడు. ఎవరు? విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం. సుశీర. ముషిరాబాద్ జైల్లో 60 రోజులు నిరసన వ్రతం చేపట్టి అసువులు బారిన బాలుడు మణిలాల్ పాల్. ముషిరాబాద్ జైల్లో మణిలాల్ సేన్ 17 సంవత్సరాల బాలుడు 60 రోజులు నిరసన వ్రతం చేసి ప్రాణాలు కోల్పోయాడు. జతీంద్రనాథ్ స్ఫూర్తితో 63 రోజులు నిరాహార దీక్ష చేసి జైల్లో ఉండే రాజకీయ ఖైదీల సౌకర్యం కోసం మరణించింది జతీంద్రనాథ్. కాలగమ్యాలను సంకేతం పాము. సృష్టి స్థితిలయలకు సూచకం అస్వస్థ వృక్షం. మనకు స్వాతంత్రం ఎందుకు లభించింది? బాధ్యతాయుతమైన ప్రవర్తనను, కర్తవ్య పాలనకు. నైజాంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి మహిళా సంఘం సంస్కర్త మసూమా బేగం స్థాపించిన సంస్థ
ఖవాతిన్, అంజుమన్ ఏ ఖవాతిన్. ఏడున్నదబ్బా ఇది. హైదరాబాద్ నుండి మంత్రి పదవి పొందిన తొలి మహిళ ఆయన మసూమా బేగం భర్త ప్రొఫెసర్ హసీమన్ అలీ ఖాన్. హసీమన్. దాని తర్వాత కోరస్. పెద్దగా ఉన్నది లెసన్. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. టక్క చెప్పేస్తున్నా, మీరు వరి కావద్దు. అయిపోయినాయి. ఇక ఏంది 10వ తరగతికి వస్తున్నాం. ఇక ఇంకా రెండే చెప్పాలి. ఇక తీయని పలకరింపు ఒకటి, వాగ్భూషణం, వాసాయం. అయిపోయింది. కోరస్ 3 లెసన్స్ చేస్తే అయిపోతుంది. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇంకో వీడియో నేను చేస్తున్నా మీకు గివ్వే మార్కులు ఎందుకు వస్తున్నాయో చెప్పడానికి. అలా చాలామంది డౌట్లు అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ కోసం అయితే క్లారిఫై చేస్తా. ఈసారి తగ్గేదేలే. ఇది జాబ్ కాదు కాబట్టి 1000 మంది రాస్తే ఎగ్జామ్ 1000 మంది క్వాలిఫై కావాల్సింది. ఎందుకంటే ఇక్కడ పోస్టులు కాదు, ఇక్కడ అర్హత పరీక్ష కాదు, ఇది జాబ్ కాదు. ఓకే, ఇది ఖచ్చితంగా అందరికీ రావాల్సింది. టాలెంట్ ఇది ఎవ్వరి మీద ఎవ్వరు కాదు. అదృష్టం లేదు, ఇప్పుడు ఏది లేదు. ఇలా చదువుతున్నామా అని అంతే ఇక. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మళ్ళీ ఇంకొకసారి అగైన్ చెప్తున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఓకేనా? ఎంతమంది మేడం మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తారు. గాడ్ బ్లెస్ యూ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డైట్ యొక్క ఫీ డేటు అయిపోయిందట. బిఎడ్ ఎంట్రన్స్ ఫీజ్ డేట్ ఉందట. చాలామంది డౌట్ అడిగారు. తొందరగా తెలుసుకోవాలండి, తొందరగా తెలుసుకోవాలి. అయిపోయిన తర్వాత తెలుసుకోవడం చాలా కష్టము. రాసేది ఉంటే తొందరగా తెలుసుకోవాలి. ఓకేనా? నేను చెప్తున్నది అంతే. తెలుగు, సైకాలజీ, సోషల్ పట్టుకోరి. సైన్స్, సోషల్, తెలుగు, సైకాలజీ. ఓకేనా? నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇక పోతా అంటది, పోనే పోదంటారా? ఒక్క నిమిషంలో మళ్ళీ వేరే వీడియోతో వస్తాయి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. సైకాలజీ ఉన్నాయి వినండి ఫస్ట్. ఓకే, మీరు చదువుకోరు కానీ ఉన్నాయి ట్రిక్స్ ద్వారా వినండి. ఓకేనా? అన్నీ ఒకసారి ప్లేలిస్ట్లో చూడుర్రి, మీకు అన్నీ దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.